అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 2014 నుంచి ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చు వివరాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క విభాగాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీలో మళ్లీ మాటల యుద్ధం మొదలవుతున్నట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాలు రంజుగా సాగాయి. ఇవాళ కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు నిపుణులు. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. మొదలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, శ్వేతపత్రంపై లఘు చర్చ ఉంటుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 2014 నుంచి ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చు వివరాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క విభాగాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు ఇవాళ అసెంబ్లీలో మాటల యుద్ధం మొదలవుతున్నట్లుగా పలువురు చెప్పుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత మొన్న అసెంబ్లీ సమావేశాలు రంజుగా సాగాయి. ఇవాళ కూడా అలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు నిపుణులు. ఇవాళ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. మొదలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, శ్వేతపత్రంపై లఘు చర్చ ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేస్తామంటున్న శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎన్నికల ప్రచారాల్లో ఊదరగొట్టిన గ్యారంటీలను గాలికొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని కేటీఆర్ అన్నారు. శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని కేటీఆర్ ప్రశ్నించారు. శాసనసభకు ఇచ్చిన బడ్జెట్ పత్రాలని ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాలని శ్వేతపత్రాలే కదా అని అన్నారు కేటీఆర్. తాము దాచింది ఏమీ లేదని, అప్పుల ముచ్చట్లతో గ్యారంటీలను నీరు గార్చాలన్నది అధికార పార్టీ ప్లాన్ అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కంటే ముందుగా బీఆర్ఎస్ ఆర్థిక స్థితిగతులపై డాక్యుమెంటరీ విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్న బీఆర్ఎస్ నేతలు ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేయడం గమనార్హం. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వేడిగా సాగనున్నాయి. ఈ రోజు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. 2014 నుంచి ఖజానాకు వచ్చిన ఆదాయం, తీసుకున్న అప్పులు, చేసిన ఖర్చు వివరాలను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం విక్రమార్క విభాగాల వారీగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. అప్పుల కాదు ఆర్థిక ప్రగతి అంటున్న బీఆర్ఎస్ నేతలు ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. రైట్ రూపా. అయితే తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అప్పులు చేసింది, ప్రజలపై భారం నెట్టిందని చెప్పి ఇవాళ చెప్పాలనుకుంటుంది. దానికి ధీటుగా కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు సైతం ఒక డాక్యుమెంటరీని 51 పేజీలతో కూడిన ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. మేము చేసిన అప్పు, ₹1 అప్పు చేస్తే ₹1000 ఆదాయం వచ్చే విధంగా మేము ఆస్తులు కూడబెట్టాము. అది ప్రజలకు ఉపయోగకరంగానే ఉంది. ఎక్కడ కూడా మేము దుబారా చేయలేదు, దుర్వినియోగం చేయలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఒకరోజు ముందే, అంటే నిన్న కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించారు. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్, మిగతా ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఇక ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో ముందుగానే నిర్ణయించారు, ప్రతి ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నారో దానికి ధీటుగా వ్యవహరించాలని చెప్పి, ధీటుగా జవాబు ఇవ్వాలి. ఒకవేళ మనకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. దాని ద్వారా ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వంపై, అంటే మనపై చేసే దాడిని మనము ప్రజలకు మేము చేసింది మంచే అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి నిన్న కేసీఆర్ సూచించడంతో ఈ రోజు 51 పేజీలతో కూడిన డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. 2014కు ముందు ఆదాయం ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత ఉంది, ఇప్పుడు మేము చేసిన అప్పుల వల్ల ఎంత ఉపయోగం ఉంది, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత, అప్పుడెంత, ఇప్పుడెంత, తలసరి ఆదాయం ఎంత ఉంది అని చెప్పి మొత్తం ఒక 51 పేజీలతో కూడిన డాక్యుమెంటరీని అయితే రిలీజ్ చేశారు. దాని ద్వారా ఒకవేళ కనుక ఈ రోజు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం చేసే పనిలో పడింది. అందులో భాగంగానే ఈ రోజు అయితే దాదాపుగా బీఆర్ఎస్ నాయకులు అయితే తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం వస్తుందనే నమ్మకంతో అయితే లేరు. అందుకోసం బయట మార్గాల ద్వారా మేము తప్పు చేయలేదు, ఆ ప్రజలకు ఆస్తులను మాత్రమే ఇచ్చాము, ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. రమేష్, మనం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయకముందే మళ్ళీ 10 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై డాక్యుమెంటరీ విడుదల చేశారు బీఆర్ఎస్ నేతలు. దీని ఆంతర్యం ఏంటి, ఎలా భావించవచ్చు మనం? అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ముందుగానే ప్రభుత్వం, అంటే కేసీఆర్ కు సంబంధించిన గవర్నమెంట్ కు తప్పులను ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి అటు రేవంత్ రెడ్డి ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. అయితే వీళ్ళు దానికి, అంటే విషయం ముందుగానే తెలుసు కనుక దానికి తగ్గట్టుగానే వీళ్ళకు, అంటే ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయని అంటే ఎంతో కొంత సమాచారం అయితే వీళ్ళ వద్ద ఉంటుంది కనుక దానికి ధీటుగా ఎదుర్కొనేందుకే వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.